ఎలక్షన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి కాబట్టి నేను ఒక వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ఎలక్షన్ గొడవల్లో ఉచిత పథకాలు అని వేలం వెర్రిగా దాన్ని విమర్శించారు. ట్యాక్స్ పేయర్స్ తను పే చేసిన డబ్బుని ఇలా పేదలకి ఉచితంగా పంచిపెడతాం తప్పుగా చాలా మంది మాట్లాడారు. అది ఒక పెద్ద బూతు. అది ఎలాగో ఈ వీడియోలో మీకు వివరిస్తాను. చిన్న ఎగ్జాంపుల్ గా ఒక స్టోరీ చెబుతా వినండి. ఒక మ్యానుఫ్యాక్చరర్ తన ప్రొడక్ట్ కాస్ట్ ని 40 రూపీస్ అయింది అనుకుందాం. దానికి తను ఒక 10 రూపీస్ మార్జిన్ పెట్టుకున్నారు అనుకుందాం. జనరల్ గా మ్యానుఫ్యాక్చరర్ కి మార్జిన్స్ అంటే ఎంఆర్పి కి తన ప్రొడక్షన్ కాస్ట్ కి మధ్య 20 to 40% ఎబో కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రకరకాల చేతులు మారి అది రావాలి కాబట్టి ఎవరి మార్జిన్ వారికి ఉండాలి. కాబట్టి నేను అంత మార్జిన్ కాకుండా జస్ట్ 10% మార్జిన్ మాత్రమే పెడుతున్నాను. అంటే ప్రొడక్షన్ కాస్ట్ 40 రూపీస్ ఉంటే దానికి మార్జిన్ ఒక 10 రూపీస్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ చేసే తెలివైన పని ఒకటి ఏంటంటే తను చేసిన ప్రొడక్షన్ ని అమ్మాలనుకున్నప్పుడు దానికి కంపల్సరీ జిఎస్టీ కట్టాలి. అంటే 50 రూపీస్ పెట్టి తను అమ్ముతున్నాడు అంటే దానికి జిఎస్టీ స్లాబ్స్ ప్రకారం కొన్ని 5% ఉన్నాయి, కొన్ని 12% ఉన్నాయి, కొన్ని 18% ఉన్నాయి, కొన్ని 25% కూడా ఉన్నాయి. యావరేజ్ గా నేను 12% ని జిఎస్టీగా తీసుకుంటే ఆ పర్సన్ ఆ ప్రొడక్షన్ కి తన వంతుగా చెల్లించాల్సింది 6 రూపీస్. అంటే అప్పటికి దాని కాస్ట్ 56 రూపాయలు అయింది. ప్లస్ మ్యానుఫ్యాక్చర్ తెలివిగా చేసే ఇంకొక పని ఏంటంటే తను ఏదైతే 10 రూపీస్ మార్జిన్ గా పెట్టుకున్నాడో దానికి ఐటీ కట్టవలసి ఉంటుంది. ఎందుకంటే తను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాడు. తను స్లాబులు లిమిటేషన్స్ ఏది ఇచ్చిందో దాన్ని దాటి బిల్లుంటాడు కాబట్టి కంపల్సరీ 30% ట్యాక్స్ తను కట్టవలసి ఉన్నది. అంటే ఆ 10 రూపీస్ ఏదైతే మార్జిన్ ఉందో దానికి 3 రూపీస్ గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు దాని కాస్ట్ ఎంత అవుతుంది? 40 రూపీస్ ప్లస్ 10 రూపీస్ మార్జిన్ 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ 6 రూపీస్ 56 ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ 59 రూపీస్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎడిషనల్ పక్కన పెట్టేద్దాం. మధ్యలో మార్జిన్స్ అని పెట్టండి. అంటే తను ప్రొడక్ట్ చేసిన ఒక ఐటమ్ కి 40 రూపీస్ గా ఉన్న ఐటమ్ ని తను మార్జిన్ 10 రూపీస్ తీసుకోగా క్లయింట్ కి అది 59 రూపాయలకి చేరింది అనుకుందాం. ట్రాన్స్పోర్ట్ అయిన ఎడిషనల్ పక్కన పెడదాం. 59 రూపీస్. ఈ ఒక్క ప్రొడక్ట్ ని ఒక సాధారణ కన్స్యూమర్ కొని ఉంటే తను ఎంతకు పే చేస్తున్నాడు? 59 రూపీస్. అంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నారో తనకి ఇవ్వాల్సిన 40 రూపీస్ ఇచ్చేసాడు. అడిషనల్ గా తన మార్జిన్ 10 రూపీస్ ఇచ్చాడు. తన కట్టవలసిన ఐటీని కూడా తనే పే చేశాడు. ప్లస్ తను పే చేసిన జిఎస్టీని కూడా ఎండ్ కస్టమర్ మాత్రమే పే చేస్తాడు. కాకపోతే ఇక్కడ పైకి మనకు కనపడేది ఏంటంటే ఈ ప్రొడక్ట్ బయట రావడానికి గవర్నమెంట్ కి తను కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ గానీ జిఎస్టీ గానీ ఎక్కడా మ్యానుఫ్యాక్చరర్ తన జోబు నుంచి ఇవ్వట్లేదు. కానీ ఎండ్ కస్టమర్ మాత్రం తన జోబులోంచి ఒక ప్రొడక్ట్ ని 40 రూపాయలకున్న ప్రొడక్ట్ ని తన మార్జిన్ తీసి రిమైనింగ్ గవర్నమెంట్ కట్టిన జిఎస్టీ అవనివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వండి, ఎండ్ కన్స్యూమర్ మాత్రమే పే చేస్తున్నాడు, మ్యానుఫ్యాక్చరర్ కాదు. సో మనం 10 రూపాయలు పెట్టి మన ఇంటి పక్కన ఒక చిన్న బడ్డీలో ఒక చిన్న చిప్ ప్యాకెట్ కొన్నామంటే దాని మీద ఉండే ట్యాక్స్లు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎండ్ కస్టమర్ మాత్రమే పే చేస్తున్నాడు. మనం తీసుకున్న మెడిసిన్స్ కానించి ఎవ్రీథింగ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ప్రతి దానికి తను తినే తిండి, తను కట్టుకునే బట్ట, తను వాడే వెహికల్ కానించి ప్రతి వస్తువుకి ట్యాక్స్ పే చేస్తాడు. అంటే భారతదేశం అనే కదా ప్రపంచం మొత్తంలోనూ అన్ని దేశాల్లో ఉండే పాలసీ ఏదైతే అంటే ప్రతి మనిషి గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తున్నాడు. మ్యానుఫ్యాక్చరర్ ఒక్కడే కాదు, మ్యానుఫ్యాక్చరర్ గవర్నమెంట్ కి కట్టే ట్యాక్స్ ని ఏది తన పాకెట్ నుంచి ఇవ్వట్లేదు. ఎండ్ కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేసి మాత్రమే గవర్నమెంట్ కి కడుతున్నాడు. కాకపోతే ఇక్కడ జరిగే చిన్న లాజిక్ ఏంటంటే మనం కట్టాల్సిన ప్రైజ్ ని ఎక్కడా మన ఇన్కమ్ ట్యాక్స్ రూపంలోనూ జిఎస్టీ రూపంలోనూ ఎండ్ కస్టమర్ కడతలేదు. ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళకి పే చేస్తారు. వాళ్ళు తమ తరపున గవర్నమెంట్ కి పే చేస్తారు. కానీ రికార్డెడ్ గా ఇక్కడ జిఎస్టీ పే చేసినా ఐటీ చేసినా పైన మ్యానుఫ్యాక్చరర్ సప్లైస్ వీళ్ళు మాత్రమే పే చేస్తారు. కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎండ్ కస్టమర్ ఇచ్చే డబ్బుతోనే జిఎస్టీ పే చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు. సో ఈ ప్రపంచంలో ప్రతి మనిషి, ప్రపంచ విషయం పక్కన పెడదాం, ఇండియాలో జీవించే ప్రతి మనిషి తను పుట్టిన కాడ నుంచి తినే పాల దగ్గర నుంచి ప్రతి వస్తువుకి, తను తినే ప్రతి వస్తువుకి గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాడు. అంటే ఈ గవర్నమెంట్ బతుకుతుంది ఎండ్ కస్టమర్ మీద మాత్రమే. మ్యానుఫ్యాక్చర్ తక్కువ చేయాలని ఉద్దేశం కాదు. తను ట్యాక్స్ కడతాడు. తన ప్రొడక్ట్ కాకుండా రిమైనింగ్ ప్రొడక్ట్స్ తను కొంటాడు, తను కొడతాడు. కానీ ఒక ప్రొడక్ట్ మీద ప్రతి ఐటమ్ మీద ప్రతి కన్స్యూమర్ ట్యాక్స్ కడతాడు. అంటే ఆల్ కన్స్యూమర్స్ ఆర్ ది ట్యాక్స్ పేయర్స్. ఇక్కడ ఎవ్వరూ ఎగ్జంప్షన్ లేదు, ఎవరికి ఎటువంటి ఎగ్జంప్షన్ లేదు. ఇంకా ఉచిత పథకాలు అంటున్నారు. ఉచిత పథకాలు గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? గవర్నమెంట్కి మనం ఈ ట్యాక్స్ ఎందుకు కట్టాలి?
ఒక సామాన్య మనిషి తన బతుకుతూ రోజుకి 500 600 కూలీ సంపాదించుకొని ఆ వచ్చిన డబ్బుతో తన ఇంట్లో అవసరాల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి మెటీరియల్కి గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాడు. ఎందుకు కడుతున్నాడు? సొసైటీ కోసం కడుతున్నాడు, తన సెక్యూరిటీ కోసం కడుతున్నాడు, తన ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం కడుతున్నాడు. ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ప్రతి మనిషి హెల్త్ కాడ్నుంచి, వాళ్ళ చదువుల కాడ్నుంచి, వాళ్ళ సెక్యూరిటీ కాడ్నుంచి ప్రతిదీ గవర్నమెంట్ బాధ్యతే. ఎలాగంటే విఐపీస్ తమ సెక్యూరిటీగా బౌన్సర్లలో లేదంటే ఈ సెక్యూరిటీ టీంలో ఎందుకు పెట్టుకుంటారు? డబ్బులు ఇచ్చి, అది వాళ్ళ సెక్యూరిటీ కల్పించడం కోసం. అలాగే ప్రతి కన్సూమరు అంటే ప్రతి భారతీయుడు తమకు సెక్యూర్గా ఉండటం కోసం గవర్నమెంట్కి పే చేస్తాడు. గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత ఏంటి? చదువు, వైద్యం, రోడ్లు, కరెంటు, ఇలా అన్ని ఫెసిలిటీస్ని అరేంజ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఆ బాధ్యతను ప్రభుత్వం సక్రమంగా చేయలేక దానిలో కొంత భాగం మాత్రమే చేస్తూ ఉండటం వలన ఇటువంటి వారు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటువంటి పథకాలను ప్రవేశపెడుతుంది. ఆ పథకాలను కూడా ఎలక్షన్ రూపంలో ఓటర్ రుద్దుకుంటానికి మాత్రమే ప్రవేశిస్తున్నారు. అందుకని ఈ సోకాల్డ్ మేధావులు చెప్పే ట్యాక్స్ పేరిస్ కట్టే డబ్బుని ప్రజలకు ఉచితంగా దాన ధర్మాలు చేస్తున్నారు గవర్నమెంట్ అనేది పచ్చిబూతు అంది. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి తన పుట్టిన కాడ నుంచి చనిపోయే వరకు తను తిన్న ప్రతి వస్తువుకి, తను నడిచిన ప్రతి రోడ్డుకి గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాడు. అంటే వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదే. ఈ ప్రభుత్వానిది ఎంతవరకు బాధ్యత అంటే, ఏ మాత్రం బాధ్యత లేకుండా తప్పతాగి రోడ్డు మీద పొర్లాడే వాళ్ళని కాపాడవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానిదే. ఎందుకంటే ఈ గవర్నమెంట్కి తను ట్యాక్స్ పే చేస్తాడు. తను తినే తిండి కాడ నుంచి తను తాగే దాని వరకు ప్రతి దానికి గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాడు. ఎందుకు? తన భద్రత కోసం. తను బాధ్యతారహితంగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రూపంలో గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాడు. ఇక్కడ నేను బాధ్యతారహితంగా ఉన్న మనుషులను సమర్థిస్తున్నానని కాదు, అది గవర్నమెంట్ బాధ్యత. ఎందుకంటే మెట్రోపాలిటన్ లాంటి ఒక హైదరాబాద్ సిటీని ఎగ్జాంపుల్గా తీసుకొని చెబుతున్నా. హైదరాబాద్ వంటి సిటీలో ఒక వైన్ షాప్ పెట్టాలంటే దానికి మినిమం పేమెంట్ 50 lakhs నుంచి 1 crore ఉంటుంది. గవర్నమెంట్ ఫీజు అది. అంటే ఒక మనిషి బిజినెస్ చేయటానికి, లిక్కర్ బిజినెస్ చేయటానికి గవర్నమెంట్కి ఫీజుగా ఆ ఉన్న ఏరియాని బట్టి గవర్నమెంట్ కొన్ని స్లాబులుగా డివైడ్ చేసి ఫీజు వసూలు చేస్తుంది. ₹1 పెట్టి వైన్ షాప్ తీసుకున్న వాడు ఏం చేస్తాడు? తను రెంట్లు కట్టాలి, తన ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, తను బతకాలి. కాబట్టి రద్దీగా ఉన్న ప్రాంతాల్లో తనకు బిజినెస్ వచ్చే ప్రాంతాలను ఎత్తుక్కొని అక్కడ వైన్ షాప్ పెడతాడు. అక్కడ తాగి వీడి రోడ్డు మీదకి వస్తాడు. వీడికి ప్రమాదంతో పాటు వీడి వలన పక్కన వాళ్ళకి కూడా ప్రమాదమే. ఆ బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. ఒక సినిమా థియేటర్కో, హై స్కూల్కో పర్మిషన్ ఇవ్వాలంటే ఫైర్ సెక్యూరిటీ, రిమైనింగ్ అన్ని సెక్యూరిటీలని చెక్ చేసి మాత్రమే పర్మిషన్ ఇస్తాయి. స్కూల్స్ ఓకే, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి పాటించట్లేదు, కాబట్టి ఆ టాపిక్ వదిలేద్దాం. కానీ ఒక వైన్ షాప్కి ₹1 ఫీజు తీసుకున్న గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత ఏంటి? ఆ వైన్ షాప్ని ఎక్కడ పెట్టాలి? ఆ వైన్ షాప్కి వచ్చి తాగే వాళ్ళు చేసే పిచ్చి పనులను ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఎలా కాపాడాలి, బాధ్యత తీసుకోవాల్సినది కూడా ప్రభుత్వమే. పర్టికులర్ ఏరియాలో వైన్ షాపులను పెట్టి అక్కడ ఇలా తాగే వాళ్ళని సెక్యూర్గా కొందరు మనుషులను పెట్టి, పోలీసులు అవ్వచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ అవ్వచ్చు, రోడ్ల మీదకి రాకుండా తాగి వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళని వెళ్లకుండా ఆపాల్సిన బాధ్యత కూడా ఆ గవర్నమెంట్దే. బారుల్లో 4-wheelers తో వస్తున్నారు, తాగి నడి రోడ్డు మీద వాడి చేసిన తప్పుకి ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటారు. ఆ తప్పు ఈ ప్రభుత్వానిది. కోట్ల ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు కనీసం ఒక ₹1 ఒక వైన్ షాప్ కొన్నప్పుడు 12 లక్షలు అంటే మంత్లీ 1 లక్ష 2-3 ఎంప్లాయీస్ని పెట్టి ఒక ప్లేస్ అరేంజ్మెంట్ చేసి ఎవరన్నా తాగి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ అరేంజ్ చేసి సేఫ్గా ఇంటికి పంపించాల్సిన బాధ్యత కూడా ఈ గవర్నమెంట్ది. అటువంటి బాధ్యత తీసుకోలేనప్పుడు అంత ఫీజులు తీసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్కి దేనికి? అంటే ప్రతి బాధ్యత గవర్నమెంటే. గవర్నమెంట్ ఎంతలా బాధ్యత తీసుకోవాలి అంటే, ప్రతి మనిషి ట్యాక్స్ పే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పిల్లల ఆరోగ్యం కానించి వైద్యము, చదువు, ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా కంట్రీస్లో టోటల్ ఫ్రీ. కానీ ఈ రోజుకి మన భారతదేశంలో ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ మాత్రమే. గవర్నమెంట్ అటువంటి ఫెసిలిటీస్ ని అరేంజ్ చేయలేక అమ్మఒడి వంటి కార్యక్రమాలు పెట్టి కొంతలో కొంత తమ బాధ్యతలను తీర్చుకుంటుంది. అది తప్పైతే కాదు. అలాగే అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్, వాళ్ళ బతికిన కానించి వాడు సంపాదించిన, వాడు తిన్న ప్రతిదానికి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాడు.
వాళ్ళ పిల్లలు బహుశా కొందరు కంఫర్టబుల్గా ఉండొచ్చు, చాలా మంది కంఫర్టబుల్గా కూడా లేకుండా పోవచ్చు. ఎందుకంటే తనకి మ్యారేజ్ జరిగిన తర్వాత తన భార్య తన పిల్లలు అన్నీ తన ఒంటి కష్టంతో భరించాలి. కాబట్టి తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయొచ్చు. కాబట్టి వృద్ధులకు పెన్షన్ ఇవ్వటం కూడా తప్పు కాదు. ఎందుకంటే 40-50 సంవత్సరాలు వాళ్ళు ఈ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టారు. కాబట్టి దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇలా మాట్లాడుకుంటూ వస్తే ప్రతి దానిలోనూ గవర్నమెంట్ బాధ్యత ఉంది. గవర్నమెంట్ గాని ఈ సో కాల్డ్ ట్యాక్స్ పేస్ అని మాడే మేధావులు చేసిన పని అంటే నిజమైన లబ్ధిదారులు ఎవరో చూసి వాళ్ళని సేవ్ చేయండి. లబ్ధిదారుల ముసుగులో పొందుతున్న వాళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా ఎవరైనా సరే మేము మాత్రమే ట్యాక్స్ ప్లేయర్స్ అని చెప్తే యాక్సెప్ట్ చేయొద్దు. ఈ భూమి మీద బతుకుతున్న అంటే భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి ఈ గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాడు. సో ఆల్ ఆర్ ట్యాక్స్ పేయర్స్.